దేవునామానికి స్తోత్రాలు. మీకు అందరికి కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండం 6వ అధ్యాయానికి మనం వచ్చేసాం. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఈ యొక్క అధ్యాయము బాధను కలిగించేటువంటి అధ్యాయం. అటు దేవునికి ఎంతో బాధను కలిగించినటువంటి అధ్యాయం. ఎందుకంటే ఈ అధ్యాయంలో మనుషులు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు ఎంతగానో బాధపడినటువంటి వాడుగా ఉన్నాడు. 5వ అధ్యాయంలో ప్రజలు, ముఖ్యంగా షేతు సంతానానికి సంబంధించిన వారు ఎలా కొనసాగుతున్నారు అనే విషయాన్ని చూసాం. 4వ అధ్యాయంలో కయ్యూను సంతానపు వారు ఎలా కొనసాగుతున్నారు అనేది చూసాం. ఈ 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు 6వ అధ్యాయంలో ఇద్దరు, షేతు సంతానము, కయ్యూను సంతానము, వీరిద్దరూ కూడా ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషపడ్డా లేకపోతే దుఃఖపడ్డా అనేదాన్ని బట్టి దేవుడు ఈ యొక్క ప్రజల విషయంలో ఏం చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ అధ్యాయాన్ని మనం కొన్ని భాగాలుగా చేసి చూడవచ్చు. అందులో మొదటి 4 వచనాలని ఒక భాగంగా చూడాలి. 1, 2, 3, 4 వచనాలు. ఈ వచనాలు అత్యంత వివాదాస్పదమైనటువంటి వచనాలుగా ఉన్నాయి. బైబిల్లో కొన్ని భాగాలను భావ వ్యక్తీకరించడం చాలా కష్టం. ఎందుకంటే వాటి యొక్క అర్థాలు, భావాలు వేరువేరుగా ఉంటాయి. అంతేకాకుండా భక్తిపరులైన చాలామంది దేవుని సేవకులు కూడా వాటి యొక్క వివరణల విషయంలో విభేదిస్తూ ఉండేటువంటి వారుగా కూడా ఉంటూ ఉంటారు. వాస్తవానికి ఆదికాండం మొదటి 11 అధ్యాయాలను మనం మంచిగా అర్థం చేసుకోవటం చాలా అవసరం. అప్పుడు బైబిల్లో ఉన్న మిగతా అధ్యాయాలన్నింటినీ సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ 11 అధ్యాయాలను మంచిగా అర్థం చేసుకోవటం ఎందుకు అవసరం అంటే వీటిల్లో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉండటం మాత్రమే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగానే కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అంటే వివాదంగా మార్చుకుంటే అవి వివాదంగా మార్చబడినట్టువిగా ఉంటూ ఉన్నాయి. సో అందులో ఇక్కడ మొదటిగా మనకు కనిపించేది ఏంటంటే 6వ అధ్యాయం 1, 2 వచనాల్లోనే దేవుని కుమారులు అనే ఒక పదాన్ని మనం చూస్తాం. ఇది చాలామందికి ప్రశ్న, అసలు వీళ్ళెవరు, దేవుని కుమారులు అంటే ఎవరు, ఈ దేవుని కుమారులని గురించి రకరకాలైన అభిప్రాయాలు ఇలా ఉంటాయి. అయితే మనం ఈ మొదటి 4 వచనాలను ఒక పేరు మనం దీనికి ఏం పెట్టుకోవచ్చు అంటే భక్తిపరులుగా ఉన్నటువంటి వారు రాజీ పడిపోయిన విధానాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో రాజీ పడిన భక్తిపరులు అని ఈ మొదటి 4 వచనాలకు మనం ఒక పేరు పెట్టవచ్చు. మొదటి వచనం మనకు తెలియజేస్తున్న విషయం, గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత వాళ్ళకు కుమార్తెలు పుట్టారు. అంటే భూమి మీద ప్రజలు విస్తరిస్తూ ఉన్నారు అని ఇక్కడ రాయబడింది. భూమి మీద ప్రజలు విస్తరించాలనేది దేవుని కోరిక. దేవుడు ఆదాము హవ్వలను కలుగు చేసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి, భూమిని సమస్తాన్ని లోపరుచుకోండి, యాలండి అన్నాడు. సో ప్రజలు భూమి మీద విస్తరించాలనేది దేవుని యొక్క కోరిక. ఈ 6వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి అది నెరవేరింది. ఇంకొకటి 5వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని ఏం చూసామంటే ప్రపంచం ఎంతో చెడిపోయిన దశలో, చెడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ అది ఎంతగా చెడిపోయి ఉందనేది 6వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఇంతగా చెడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ యొక్క ప్రజలు, షేతు సంతానంలో ఉన్నటువంటి వారు దేవుడు ఇచ్చిన మాట చొప్పున, అంటే దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడి ఫలించటానికి, అభివృద్ధి పొందడానికి, పిల్లలను కనడానికి ఏమాత్రము సంకోచం లేకుండా వారి యొక్క కుటుంబాలను విస్తరింపజేసుకున్నవారుగా ఉన్నారు. సింపుల్గా చెప్పాలంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి, భూమిని నిండించండి అని దేవుడిచ్చిన ఆజ్ఞకు ఆనాటి ప్రజలు చూపినటువంటి విధేయత ఫలితమే ఈ యొక్క విస్తరింపు. ఇంతగా ప్రజలు భూమి మీద విస్తరించారు. అయితే
వారు విస్తరించారు. సరే, 2వ వచనం ఏం చెప్తుందంటే, దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. దేవుని కుమారులు అంటే ఎవరిని మనం దేవుని కుమారులు అని పిలుస్తాం? లేకపోతే ఇక్కడ దేవుని కుమారులు అనే ఈ పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రాథమికంగా దీని గురించి 3 లేదా 4 అభిప్రాయాలు బైబిల్ పండితుల మధ్య ఉన్నాయి. జస్ట్ నేను వాటిని మీ ముందు పెడతాను. కొంతమందికి అర్థం అవ్వచ్చు, ఇంకొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ కనీసం కొంతమంది అయినా తెలుసుకుంటారని ఈ విషయాలు మీ ముందు పెడతా ఉన్నాను. దీంట్లో ఎక్కువ మంది యూదులు, తర్వాత ఎర్లీ క్రిస్టియన్స్ అంటే ఆదిమ సంఘానికి సంబంధించినటువంటి అనేక మంది బైబిల్లో యోధా పత్రికలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన అంటే ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఆదిమ క్రైస్తవులు, ఆదిమ సంఘానికి సంబంధించిన వారు, యూదులు ఈ విధమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఆ నమ్మకం ఏంటంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు అని అనుకున్నారు వాళ్ళు. దేవుని కుమారులు అంటే దేవదూతలు అని అనుకున్నారు. అయితే మనకి తెలుగు బైబిల్లో దేవుని కుమారులు అనే మాట ఇక్కడ మాత్రమే ఉంది. కానీ వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోను, తర్వాత యోబు గ్రంథంలోనే 38వ అధ్యాయం 7వ వచనంలో, ఈ వచనాల్లో కూడా దేవుని కుమారులు అనే మాట రాయబడింది. కానీ మనకు తెలుగులో దాన్ని దేవదూతలు, ఆ 2 సందర్భాల్లో కూడా దేవదూతలు అని అనువాదం చేశారు. సో వీళ్ళు చెప్పే మాట ఏంటంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు, అది కూడా పడిపోయిన దేవదూతలు. ఇంకొంతమంది చెప్పేది అంటే లూసిఫర్కి సంబంధించిన సమూహం. వీళ్ళు ఏం చేశారంటే నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారని వాళ్ళు భావించి వాళ్ళతోటి వివాహాలు చేసుకున్నట్టుగా, వాళ్ళతోటి లైంగిక కార్యకలాపాలు జరిపినట్టుగా, పిల్లలను కన్నట్టుగా, అందుకే దేవుడు ఈ యొక్క సృష్టి మీదకి లేకపోతే ప్రజలందరి మీదకి తీర్పును తీసుకొచ్చినట్టుగా, జలప్రలయం తీసుకొచ్చినట్టుగా, ఎవరైతే ఈ పనికి పాల్పడ్డారో అలా చేసిన దేవదూతలను బంధించి నిత్యమైన పాశములతో బంధించి కట్టిక చీకట్లో ఉంచినట్టుగా ఇలా దీన్ని భావ వ్యక్తీకరించే ప్రయత్నం చేశారు. కానీ దీన్ని కనుక మనం నమ్మితే, దీన్ని మనం అంగీకరిస్తే మనం చాలా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఏం చెప్తారంటే వీళ్ళకి పుట్టినటువంటి పిల్లలే 4వ వచనంలో నెఫిలీలు అని పిలువబడినవారు. ఈ నెఫిలీల గురించి మళ్ళీ మనకు ఎక్కడ కనపడుతుంది అంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో కనపడుతుంది. ఈ కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ మేము అనాకు సంతతి వారిని చూసాము, నెఫీలీలను చూసాము అని చెప్పి ఇశ్రాయేలు పెద్దలు మాట్లాడటాన్ని మనం చూడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నెఫీలీలు అనేటువంటి వారు ఎవరైనా కానీ వారు నోవాహు యొక్క జలప్రలయంలో మునిగిపోయారు. ఇంకెవరు లేరు. నోవాహు యొక్క జలప్రలయం తర్వాత మిగిలింది నోవాహు, ఆయన యొక్క కుటుంబం మాత్రమే. మరి అలాంటప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో నెఫీలీలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే దేవదూతల ద్వారానే ఈ యొక్క నెఫిలీలు కలిగారు అని చెప్పేటువంటి వాళ్ళు మళ్ళా దేవదూతలు వచ్చి ఈ విధంగా నరుల కుమార్తెలతోటి వివాహాలు చేసుకుని పిల్లలను కన్న సందర్భం బైబిల్లో ఎక్కడైనా చూపించగలరా అంటే అవన్నీ ప్రశ్నార్థకంగానే ఉండిపోయినాయి. అసలు ఇవన్నీ కాదు. కానీ దేవదూతలు ఎలా ఉంటారు అంటే యేసయ్య అంటాడు ఒక మాట, సద్దూకయ్యులతో సమాధానం చెప్తూ, పరలోకంలో మనమందరము దేవదూతల్లాగా ఉంటాము అంటాడు. అంటే ఏంటి? దేవదూతలు ఆడా కాదు, మగ కాదు, పిల్లలు కాదు, పెద్దలు కాదు. సో వాళ్ళకి శరీరం అనేది లేదు. అంటే దేవదూతలు పెళ్లి చేసుకోవటం అనేది లేదు. పిల్లలను కనేటువంటి సామర్థ్యం దేవుడు వారికి ఏమాత్రం ఇవ్వలేదు. మరి అలాంటిది ఇక్కడ అది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఒక రకమైనటువంటి ఆలోచన. రెండవది, కొంతమంది అంటారు ఇక్కడ దేవుని కుమారులు అని అంటే వీళ్ళు రాజులు లేకపోతే అధికారము కలిగినటువంటి ఒక ఉన్నత దేహుల్లాగా ఉన్నారు అని చెప్పి కొంతమంది వివరించే ప్రయత్నం చేస్తారు. సరే, దీన్ని మనం సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలంటే, మూడవది షేతు సంతానానికి సంబంధించిన వారు దేవుని కుమారులు అనేది ఒక వివరణ. నాలుగవదిగా ఇంకొంతమంది చెప్తారు దేవుని కుమారులు అంటే ఈ షేతు సంతానంలో కూడా ఆత్మీయులైనటువంటి వారిని ఉద్దేశించి ఈ మాట రాయబడింది అని. సాధారణంగా ఎక్కువ మంది అంగీకరించేటువంటి విషయం ఏంటంటే
దేవుని కుమారులు అంటే దీని మీద పొడుగు పెద్దగా మనం సాగదీసి చెప్పాల్సిన పని లేదు. దేవుని కుమారులు అని అంటే షేతు సంతానంలో ఉన్న వాళ్ళే. ఇంకా లోకాసు వార్తలో యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని మరియా వైపు నుంచి లోకా రాసుకొస్తూ చివరికి ఏమంటాడు? ఆదాము. చూడండి ఒకసారి లోకాసు వార్త 3వ అధ్యాయం చివరి మాట 38. కేయినాను ఎనోషును, ఎనోషు షేతుకును, షేతు ఆదాముకును, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు, దేవుని కుమారుడు ఆదాము అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ కోణంలో చూసినప్పుడు దేవుని కుమారులు అంటే వాళ్ళు ఎవరో కాదు, షేతు సంతానంలో ఉన్నటువంటి వారే అనుకోవచ్చు. అంతేకాదు అపొస్తలుడైన పౌలు కూడా గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే పౌలు యేసుక్రీస్తును విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ దేవుని కుమారులు అని పిలుస్తున్నాడు. ఆదాము దేవుని కుమారుడిని లోకా తన యొక్క గ్రంథంలో రాశాడు. సో దీన్ని బట్టి చూస్తే దేవుని కుమారులు అంటే దాని గురించి మనం ప్రత్యేకమైన వివరణ చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని కుమారులు అంటే దేవుని పిల్లలు, లేకపోతే షేతు సంతానంలో ఉన్నటువంటి వారు, దేవునితో కొంత మంచి సంబంధం కలిగి షేతు సంతానంలో ఉన్నటువంటి వారు కొనసాగుతున్నారు కనుక వారిని ఉద్దేశించి ఈ మాటలు రాయబడినాయి అని మనం అంగీకరించవచ్చు. మరి నరుల కుమార్తెల మాట ఏంటి? నరుల కుమార్తెలు అన్నప్పుడు కొంతమంది చెప్తారు నరుల కుమార్తెలు అంటే కయ్యూను సంతానానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తారు. టోటల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరుల కుమార్తెలు అంటే కయ్యూను సంతానం అనో, లేకపోతే దేవుని కుమారులు అంటే షేతు సంతానం అనో కాదు. కానీ ఒక విషయం గమనించండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనేటువంటి యొక్క వ్యత్యాసంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు లేనివారు. అర్థమైందా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు లేనివారు, వీరిద్దరి మధ్య వివాహాలు జరిగాయి. పైగా ఆ వివాహాలు జరిగే క్రమంలో కూడా వాళ్ళు ఏం చూశారు చూడండి, చక్కని వారని చూచి చక్కదనం చూసుకున్నారు. వివాహం చేసుకోవటంలో శరీర సౌందర్యం మాత్రమే చూసుకున్నారు. అది ఇక్కడ మోపబడుతున్న నేరం. తర్వాత వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. దీన్ని కొంతమంది చాలా దూరం తీసుకెళ్ళి మనస్సు వచ్చిన వాళ్ళంటే వాళ్ళ ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నారని, వరసలు మర్చిపోయి చేసుకున్నారని కూడా మాట్లాడతారు. అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీరు దైవికమైన చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుడు ఎల్లప్పుడూ మొదటి నుంచి కూడా కోరుకుంటుంది ఏంటంటే ఒక విశ్వాసినే వివాహం చేసుకోవాలి. ఒక విశ్వాసి అవిశ్వాసి జోడుగా ఉండకూడదు అనేది దేవుని వాక్యం చెప్పేటువంటి సత్యం. అపొస్తలుడైన పౌలు కూడా దీని గురించి స్పష్టంగా మనకి వివరించిన వాడుగా ఉన్నాడు. అయితే విశ్వాసి అవిశ్వాసి జోడుగా ఉండటాన్ని దేవుడు ఏమాత్రము ఓర్చుకోడు, అంగీకరించడం. అంటే పొరపాటున ఆ యొక్క వివాహం జరిగిపోతే విడాకులు ఇవ్వమని కానీ, లేకపోతే దూరం అయిపోండి అని కానీ దేవుడు చెప్పట్లేదు. కానీ తెలిసి ఈ విధమైనటువంటి బంధంలోకి అడుగు పెట్టవద్దు అనేది దేవుడిచ్చే ఒక రకమైన వార్నింగ్. సో ఇక్కడ వాళ్ళు ఆ విధంగా చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. అంతేకాదు వీరి యొక్క అక్రమమైనటువంటి జీవితం అనేది దేవునికి కోపం రేపింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, వీళ్ళు రాజీ పడ్డారు. భక్తిగల జీవితంలో ఎలాగైతే వాళ్ళు బ్రతకాలో ఆ విధంగా బ్రతకటంలో రాజీ పడిపోయారు అని మనం అర్థం చేసుకోవచ్చు. 3వ వచనానికి వద్దాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతురులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. పరిశుద్ధాత్మ దేవుడు మనం చేసే కొన్ని కార్యాలను బట్టి బాధపడుతూ ఉంటాడు. వాదించదు అని అంటే ఇక్కడ అర్థం ఏంటి, తీర్పు తీర్చటం. ఇక నేను పొద్దుగూకులు వేళతో వేగలేను, నా జడ్జిమెంట్ ఏదో నేను చెప్పేస్తాను అనేటువంటి ఇంగ్లీష్లో అయితే స్ట్రైవ్ అనే పదం ఉంటుంది అనమాట. ఆ పెనుగులాట ఇంక ఉండదు. ఇంకా నేను తీర్పు చెప్పేస్తాను, ఎల్లప్పుడూ నేను వీళ్ళతో వాదించను. సో దేవుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వీళ్ళు అక్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, అయితే వారి దినాలు నేను 120 ఏండ్లుగా మారుస్తున్నానంట. అయితే దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 120 ఏళ్ళు అంటే ఇది మొదలుకొని ఇంకా 120 సంవత్సరాలు బ్రతుకుతారని కాదు.
అప్పుడు దాకా దీన్ని ఏమంటారంటే అంతిద్వెలియన్ పీరియడ్ అంటారు. అంటే ఈ యొక్క పీరియడ్కి ముందు అందరూ కూడా 900 సంవత్సరాల దాకా బ్రతికారు. మనం 5వ అధ్యాయంలో చూసింది అది. అందరూ కూడా 900+ 900 పైన బ్రతికారు. ఇక్కడి నుంచి వయసు అంత ఉండదు. ఇక్కడి నుంచి వయసు అనేది తగ్గిపోద్ది. మహా ఎక్కువ బ్రతికారంటే 200 సంవత్సరాలు. అది కూడా తెరహు అని ఆయన 200 సంవత్సరాల పైన బ్రతికాడు. ఇక మిగతా ఆ తర్వాత ఎవరు కూడా అన్ని సంవత్సరాలు బ్రతికినట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా తక్కువే. ఇస్సాకు 180, అబ్రహాం 175, యాకోబు 147, యోసేపు 110, మోషే 120, యెహోషువ 110. ఇట్లా అన్నీ కూడా 100, 120, 110, 150 ఈ లోపలే. కానీ ఎవరు కూడా 200+ బ్రతికినట్టుగా లేదు. అయితే వాళ్ళ వయస్సు ఇక్కడ రాయబడిన మాట చూడండి, వారి దినములు 120 ఏండ్లగును అని అంటే అర్థం వాళ్ళకి నేను 120 సంవత్సరాల వయస్సును పరిధిగా పెడుతున్నాను అని కాదు. దీని భావం ఏంటంటే ఇంక నేను వీళ్ళకి 120 సంవత్సరాల సమయం ఇస్తున్నాను. దేనికి? వారి యొక్క మనస్సు మార్చుకోవటానికి, వారి ప్రవర్తన మార్చుకోవటానికి, దేవుని వైపు తిరగటానికి, వారి జీవితాన్ని సరిచేసుకొని పశ్చాత్తాపం కలిగి దేవునికి ఇష్టంగా జీవించటానికి ఇంక నేను ఇంకొక 120 సంవత్సరాల సమయం వీరికి ఇస్తున్నాను. ఈ 120 సంవత్సరాల సమయంలో దేవుడు నోవాహు ద్వారా ఆ ఓడను సిద్ధపరిచేటువంటి ప్రక్రియ అంతా దేవుడు జరిగించాడు. ఈ లోపల వారు దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నహూము గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు కూడా దీన్ని మనం చూసాం. అయితే మరలా గుర్తు చేస్తున్నాను, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. అయితే ఆయన దీర్ఘశాంతానికి కూడా హద్దు ఉంది, పరిమితి ఉంది. ఎల్లప్పుడూ ఆయన దీర్ఘశాంతంగా ఉండడు. కొంత సమయం మనకిస్తాడు. ఆ సమయం లోపల మనం మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, దిద్దుకోవాలి. లేకపోతే ఆయన నియమించిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు తీర్పు తీర్చేటువంటి వాడుగా, మనము చేసినటువంటి వాటన్నిటికీ రావాల్సినటువంటి ఫలితం ఏంటో అది కొలిచి మన ఒడిలో పోసేటువంటి వాడుగా ఉంటాడనే సత్యము మనం గ్రహించాలి. 4వ వచనం, ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. నెఫీలీలు అనేటువంటి వారు దేవుని కుమారులు నరుల కుమార్తెలకు పుట్టినవారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. నెఫీలీలు అని అంటే దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టినవారు వీరని అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక పండితుడు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే, ఇక్కడున్న గ్రామర్ 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి గ్రామర్ ఆ విధమైన భావం మనకేమీ ఇవ్వటం లేదు. అయితే నెఫీలీలు అంటే ఏంటంటే వారు బలవంతులు, రాజులు, ఉన్నత దేహులు, బాగా ఎత్తుగా లావుగా ఉన్నటువంటి వారు అనేటువంటి అభిప్రాయం. అయితే ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ జనమంతా కూడా జలప్రలయంలో నశించిపోయారు. ఈ యొక్క జనమంతా కూడా జలప్రలయంలో నశించిపోయారు. మరి కనాను దేశంలో చూసిన వారి సంగతి ఏంటి అంటే దానికి ఇంకొక రకమైన అర్థం కొంతమంది ఏం చెప్తారంటే, వీళ్ళు వాళ్ళను చూసి అలా అనుకున్నారు, నెఫీలీలు లాగా ఉన్నారని అనుకున్నారు. మేము వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నాం అని భావించుకున్నారు కదా. అలా వీళ్ళు భావించారు, కానీ నిజంగా వాళ్ళు నెఫీలీలు కాదు అనేది ఇంకొంతమంది చెప్పేటువంటి వివరణ. సరే, ఈ మొదటి సెక్షన్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? ఇప్పుడు అర్థమైందా? నెఫీలీలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎక్కడి నుంచో రాలా. ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళకు పుట్టినటువంటి కుమారులు, నరుల కుమార్తెలు, షేతు సంతానం, కయ్యూను సంతానముల ద్వారా పుట్టినటువంటి కుమారులు, కుమార్తెలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే. కానీ దేవదూతలు మనుషుల ద్వారా ఏర్పడినటువంటి వాళ్ళైతే కానే కాదనే సత్యం మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క మొదటి సెక్షన్ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము మన భక్తిగల జీవితంలో ఏమాత్రము రాజీ పడేటువంటి వారంగా ఉండకూడదు. మన భక్తిగల జీవితంలో ఏమాత్రము రాజీ పడేటువంటి వారంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా వారి వయస్సులో ఇదేమంటారంటే పీర్ ప్రెషర్ అంటారు. అంటే ఏంటంటే, నా వయసులో ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు, నేను కూడా ఇలా చేయాలి. భక్తిలో కూడా ఇది ఉంటుంది అనమాట. అందరూ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు, లేకపోతే దేవుని బిడ్డలని పిలువబడుతున్న వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు, సో నేను కూడా చేయాలి అనేటువంటి తత్వంలోకి వెళ్ళిపోయి విలువలు మర్చిపోయి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి జీవితాన్ని పాడు చేసుకునేవారుగా, ఆత్మీయతలో
దిగజారిపోయేవారుగా కొంతమంది మారిపోతూ ఉంటారు. ఆ రాజీ పడే తత్వం అనేది మనలో రాకూడదనేది ఈ వచనం మనకు నేర్పించేటువంటి విషయం. ఎవరెవరు ఏ విధంగా నడుస్తున్నా, ఎవరెవరి యొక్క జీవిత విధానం ఎలా ఉన్నా, మనం మాత్రం దేవుని వాక్యాన్ని మనం ఎదుట పెట్టుకొని దాని ప్రకారంగా నడవటానికి తుచా తప్పకుండా మనకు వీలైనంత వరకు దేవుని కృప చొప్పున పాటించడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవునికి ఇష్టంగా ఎల్లప్పుడూ జీవించడానికి మనము ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉండాలి అనేది ఈ మొదటి 4 వచనాలు నేర్పుతున్నటువంటి విషయాలు. 2వ సెక్షన్ 6వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. ఈ వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే చూచుచున్న దేవుణ్ణి మనం ఇక్కడ చూడవచ్చు. సో దీనికి ఏం పేరు పెట్టవచ్చు అంటే చూచుచున్న దేవుడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు చెడుతనాన్ని చూస్తున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు దేవుడు ఇంకేం చూస్తున్నాడు, మన యొక్క హృదయంలోని తలంపులను ఆయన చూస్తున్నాడు, ఇంకా ఊహలను దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు అనేటువంటిది కాదు దేవుని తత్వం. దేవుడు చూసేటువంటి వాడుగా ఉన్నాడు, అన్నిటినీ వింటున్నవాడుగా ఉన్నాడు, అన్నిటినీ గమనిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనుషులు చూడలేనివి దేవుడు చూస్తున్నాడు. ఏం చూడలేరు మనుషులు? మన మనసులో ఉన్న తలంపులు చూడగలరా మనుషులు? మనం ఊహించేవి చూడగలరా మనుషులు? దేవుడు మనం ఊహించేది కూడా చూస్తున్నాడు, మన యొక్క తలంపులను దేవుడు చూస్తున్నాడు, మన యొక్క చెడుతనం అంటే మనం చేసేటువంటి క్రియలు అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. 6వ వచనం, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇప్పుడు దేవుడు చూసినప్పుడు, ఏదైనా మనం ఒక వస్తువును చూసినప్పుడు దాన్ని చూసిన తర్వాత ఏదో ఒక అభిప్రాయము, ఏదో ఒక స్పందన మన హృదయంలో కలుగుతుంది. అయితే సంతోషం, కొన్నిసార్లు ఆశ్చర్యం, ఇంకొన్నిసార్లు బాధ, మరికొన్నిసార్లు భయం, ఇలా ఏదో ఒక స్పందన. ఒక వస్తువును చూసిన తర్వాత ఏదో ఒక భావోద్రేకం అనేది మనలో కలుగుతుంది. ఇప్పుడు దేవుడు ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ సృష్టిలో తాను కిరీటంగా చేసుకున్నటువంటి మనుషులను చూసినప్పుడు, వారి ప్రవర్తనను చూసినప్పుడు దేవునికి ఏమనిపించింది? మొదట్లో అంతా బాగుంది అన్నాడు కదా. కానీ ఇక్కడ ఈ సృష్టిని చూసినప్పుడు, ఈ యొక్క ప్రజలను చూసినప్పుడు ఏమనిపించింది? బాధ. రాశాడు కదా ఇక్కడ, నరులను చేసినందుకు సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అయితే ఈ నొచ్చుకొనెను అనే మాట ఇంగ్లీష్లో దేవుడు సారీ అన్నట్టుగా ఒక మాట ఉంటుంది. హీ ఫెల్ట్ సారీ అంటే ఎందుకు చేశానా అని దేవుడు యొక్క సృష్టి విషయంలో బాధపడినట్టుగా ఆ వచనం అర్థం ఇస్తుంది. కానీ వాస్తవానికి దేవునికి ఆ విధమైన ఆలోచన లేదు. దేవుడు ఎప్పుడు కూడా రిగ్రెట్ అయ్యే విధంగా ఏ పని చేయడు. అంటే ఇది ఎందుకు చేశానా అని మళ్ళా వెనక్కి తిరిగి చూసుకునేంతగా, ఆలోచించేంతగా దేవుడి పనులు ఏ పనులు ఉండవు. దేవుడు ప్రతి పని ఒక ఉద్దేశం ప్రకారంగా చేస్తాడు, మంచి విధానంలో చేస్తాడు. ఆయన చేసే ప్రతిదీ పర్ఫెక్ట్గానే ఉంటుంది, అందులో ఏమాత్రము తేడాలు ఉండవు. పరిపూర్ణంగా దేవుడు ప్రతి పని జరిగించేటువంటి వాడుగా ఉంటాడు. అయితే ఈ సృష్టి విషయంలో దేవుడు, ఈ సృష్టి ఈ విధంగా మారిపోతుందని, మనుషులు ఈ విధంగా పాపం చేస్తారని, మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని దేవునికి ముందే తెలియదా? తెలుసు. ఈ సృష్టిలా మారిపోతుందని, ఈ యొక్క ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తారని దేవునికి ముందే తెలుసు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం. మనుషులు పాపం చేసినప్పుడు హడావిడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన కొరకు బలిగా అర్పించాలని దేవుడు నిర్ణయం తీసుకోలేదు. మనుషులను దేవుడు సృజించటానికంటే ముందుగానే, అసలు ఈ సృష్టికి పునాది వేయడానికంటే ముందుగానే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని సర్వలోక పాపము నిమిత్తమై వధించాడు, నియమించాడు. అంటే తాను చేయబోయేటువంటి సృష్టిలో ఉన్నటువంటి ప్రజలు ఎలా మారతారో, ఏం చేస్తారో ఆయనకు ముందుగానే తెలుసు. అందుకే వీ కెనాట్ సర్ప్రైజ్ గాడ్. దేవుణ్ణి మనం ఎన్నటికీ ఆశ్చర్యపరచలేం. మరి ఇదేంటి అంటే ఆయన మనస్సులో నుండి కలిగినటువంటి బాధ. ఆశ్చర్యాన్ని బట్టో ఇంకొక దాన్ని బట్టో ఆయన ఇలా మాట్లాడడం లేదు, కానీ ఆయన పశ్చాత్తాపడడం లేదు, కానీ మనుషులు ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ఆయన బాధపడుతున్నాడు.
తనకు కూడా భావోద్రేకం ఉంది అనేది ఈ వచనం మనకు నేర్పించే మరొక విషయం. ఆయన కూడా నవ్వుతాడు, ఆయన కూడా ఏడుస్తాడు, బాధపడతాడు, ఆయన కూడా కోపం తెచ్చుకుంటాడు అనేది ఈ వచనాలు మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. సో 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నానెనను. ఇక్కడ దేవుడు మొదటగా చూశాడు, 2 బాధపడ్డాడు, 3 తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డాడు. దేవుడు చూశాడు, బాధపడ్డాడు, తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డాడు. దేవుడు మన జీవితాలను చూసినప్పుడు, దేవుడు మన జీవితాలను గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన ఏదో ఒకటి మనకి రిటర్న్ ఇస్తాడు. అది బహుమానమో శిక్షో. ఒకటి చూసినప్పుడు, నాకేం చెప్పాను, చూసినప్పుడు ఏదో ఒక స్పందన వచ్చింది అన్నాను మన లోపల నుంచి. అయితే ఇప్పుడు పిల్లలు ఇక్కడికి వచ్చి కంటత వాక్యాలు చెప్తున్నారు అనుకుందాం. మనం దాన్ని చూసిన తర్వాత ఏం చేస్తాం? భలే చెప్పారు అని చెప్పి వాళ్ళని మనం మెచ్చుకుంటాం. ఇంకా మన దగ్గర డబ్బులుంటే వాళ్ళకి ఏదన్నా గిఫ్ట్ ఇస్తాం. లేకపోతే ఇంకా మంచి మనస్సు ఉంటే వాళ్ళు ఇంకా బాగా కంటత వాక్యాలు నేర్చుకోవటానికి, వాళ్ళకి ఇంకా ప్రయోజనకరంగా ఏమైనా ఉంటే అలాంటి కార్యక్రమాలు రూపొందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇట్లాగా సో మనము చూసినప్పుడు ఆ చూసిన దాన్ని బట్టి ఏదో ఒకటి బహుమానం ఇవ్వటం. ఒకవేళ బాగా లేకపోతే, ఇప్పుడు మన కళ్ళెదురుగా ఎవరైనా ఇంకొక వ్యక్తిని అగౌరవపరుస్తూ ఉంటే, మన కళ్ళెదురుగా చిన్నపిల్లలు పెద్దవారిని తిట్టడమో, నానా రకాలుగా మాట్లాడటమో చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? కోపం తెచ్చుకుంటాం. వాళ్ళు ఇంకా మనకు దగ్గర వాళ్ళు అయితే కొట్టడానికి వెళ్తాం. దేవుడు చూశాడు, బాధపడ్డాడు, తీర్పు తీర్చడానికి సిద్ధపడుతున్నాడు. అయితే ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, అంటే నేను తెలియజేసే విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాలను చూసినప్పుడు మనకేదో ఒకటి వస్తుంది. ఏంటది? అయితే బహుమానం, లేకపోతే శిక్ష. ఏదో ఒకటి ఇస్తాడు దేవుడు మన జీవితాలను బట్టి, మన జీవిత ప్రవర్తనను బట్టి. కొన్నిసార్లు బహుమానం ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు శిక్షను మన జీవితంలో, శిక్షణ అంటే క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన నిర్ణయం తీసుకునేవాడుగా ఉంటాడు. అయితే ఇక్కడ కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే, మానవుడు చేసిన పాపానికి పక్షులు, జంతువులు కూడా బలవుతూ ఉన్నాయి. తప్పు చేసింది మానవుడు, కానీ దేవుడు ఏమంటున్నాడు? పక్షులని, జంతువులు కూడా నేను తుడిచేస్తానంటున్నాడు, వాటిని కూడా నేను లేకుండా చేస్తానంటున్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనకు వ్యతిరేకంగా, విషపూరితంగా, హానికరంగా మారటానికి కారణం మనుషుడు చేసిన పాపమే. ఒకప్పుడు దేవుడు ఈ సృష్టిని ఇలా చేసినప్పుడు ఇది ఇలా ఉందా? నేను ఈ మధ్య ఆదికాండం 1వ అధ్యాయాన్ని మరలా చదువుతూ ఉంటే ఒక వచనానికి వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. దేవుడే అన్ని జంతువులను చేశాడు కదా, విషసర్పాలు కూడా దేవుడే చేశాడా? లేకపోతే దోమలను కూడా దేవుడే చేశాడా? దోమలు మనల్ని గుట్టి రక్తం తాగుతూ ఉంటాయి కదా ఊరక, వీటిని కూడా దేవుడే చేశాడా? మరి ఎందుకు చేశాడు దేవుడు ఈ దోమలను ఎందుకు చేశాడు? రక్తం తాగమని ఎందుకు చెప్పాడు అని ఒక ఆలోచన వచ్చింది. దాని గురించి ఆలోచన చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు చేసినప్పుడు అవి అట్లేవు. దోమలకి కావాల్సినటువంటి ఆ రక్తం అనేది, రక్తం ఎందుకు దోమలకంటే, అన్ని దోమలు కుట్టవంట మళ్ళీ మనిషి రక్తాన్ని అన్ని దోమలు తాగవు. మగ దోమలు అసలు ఏం చెయ్యవు. నిజం, ఎగ్జాక్ట్గా సైంటిఫిక్ రీజన్ ఇది. ఆడదోమలు మాత్రమే మనుషుల శరీరం మీద కుట్టి వాలి రక్తాన్ని పీల్చుకుంటాయి. అది కూడా ఎందుకంటే గుడ్లు పెట్టడానికి రక్తం కావాలంట వాటికి. గుడ్లు పెట్టి ఇంకాసిని దోమల్ని మన మీద కొదలటానికి రక్తం కావాలి. ఆ రక్తాన్ని మనిషి యొక్క శరీరంలో నుండి తీసుకుంటూ ఉంటాయి. అయితే సృష్టిని దేవుడు కలుగు చేసినప్పుడు మనిషి యొక్క పతనానికి ముందు పరిస్థితి ఏంటంటే, చెట్లలో నుండి కావాల్సింది ఆ పదార్థం ఏదో తీసుకునేది. కానీ ఎప్పుడైతే పతనం జరిగిందో, పతనం జరిగిన రోజు నుండి పరిస్థితి ఇలా మారింది. విషసర్పాల సంగతి కూడా అదే. మనకు హానికరంగా ఉన్నాయన్నీ అంతే. జంతువులు ఎంత సౌమ్యంగా ఆదాంతో ఉన్నాయి.
ఎంత చక్కగా ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. వాటి మధ్య ఎంత చక్కని హార్మనీ ఉంది, ఎంత చక్కని సంబంధం ఉంది. తర్వాతే పరిస్థితి మారిపోయింది. కాబట్టి మన మూలంగా, మనిషి చేసిన పాపం మూలంగా సృష్టి మొత్తం మూలుగుతూ ఉంది. ఈవెన్ ఇప్పటికి కూడా మనం 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం, సృష్టి ఇప్పటికి కూడా మనిషి చేసిన పాపాన్ని బట్టి వచ్చిన ఆ భారాన్ని బట్టి మూలుగుతూ ఉంది, విమోచన కోసము కనిపెడుతూ ఉంది. సో ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇక 2వ అంశంలో దేవుడు చూస్తున్నాడు కనుక, అది ఏం చూస్తున్నాడు దేవుడు? మనుషులు చూడలేనివి కూడా ఆయన చూస్తున్నాడు కనుక, ఆయన చూసినప్పుడు మన జీవితాలు సరిగా లేకపోతే ఆయన బాధపడతాడు కనుక, ఆయన బాధపడితే కొన్నిసార్లు మనకు తీర్పు తీర్చి మనలను శిక్షించేటువంటి క్రమశిక్షణలో పెట్టే అవకాశం ఉంది కనుక, మనలను సృజించిన దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తూ ఈ లోకంలో మనము కొనసాగాలి. మన జీవితానికి ఉన్న అత్యుత్తమమైన లక్షణం, మన జీవితానికి ఉన్న అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుణ్ణి సంతోషపరచడమే. అంతకుమించి మరొక లక్ష్యం లేదు. దేవుణ్ణి సంతోషపరచడమే. ఎందుకంటే మనల్ని సృజించాల్సిన అవసరం దేవునికి లేదు, కానీ దేవుడు సృజించాడు. మనల్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం దేవునికి లేదు, కానీ దేవుడు మన గురించి పట్టించుకొని ఎన్నో కార్యాలు మన కొరకు చేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం, మనము దేవుణ్ణి సంతోషపరచవలసిన వారమై ఉన్నాం. మన జీవితం అంతా దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవిస్తే చాలు. కాబట్టి ఆయన సంతోషపరిచేటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మన క్రియలు, మన యొక్క తలంపులు, మన యొక్క ఊహలు పరిశుద్ధంగా ఉంచుకోవటానికి మనం ప్రయత్నం చేసేటువంటి వారంగా ఉండాలి. ఇది ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన 2వ పాఠం. 3వ దాంట్లోకి వెళ్ళే ముందు నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇందాక ఒక విషయాన్ని మనం ఏం తెలుసుకున్నామంటే, ఈ దేవుని కుమారులు, నరుల కుమార్తెలు, వారి ద్వారా కలిగిన నెఫిలీలు, ఈ సందర్భాన్ని చెప్పినప్పుడే నేను ఈ మాట చెప్పాల్సింది, అక్కడ మిస్ అయ్యాను కాబట్టి మరలా చెప్తున్నాను. అదేంటంటే, దేవుడు మొదటి నుంచి ఏర్పరిచిన ఒక క్రమం ఏంటంటే, ప్రతి ఒక్కటి దాని జాతి ప్రకారంగా కొనసాగాలి. అంటే వేప చెట్టుకి వేపకాయలు, మామిడి చెట్టుకి మామిడికాయలు, జామ చెట్టుకి జామకాయలు, మనుషుల్లో నుండి మనుషులు వస్తారు, కోతుల్లో నుండి కోతులు వస్తాయి, గేదెల్లో నుండి దూడలో గేదెలో వస్తాయి. అంతేగాని ఒక దాంట్లో నుండి ఇంకొకటి ఈ హైబ్రిడ్ లేదు. ఇక్కడ ఎలా కుదిరిద్ది అసలు? అర్థమైందా? కాబట్టి ఆ విధమైన విధానానికి అసలు అవకాశమే లేదు. అది మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో విషయం. రేపు దాని గురించి అవసరమైతే ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. 8 నుండి 10 వచనాలు. 8 నుండి 10 వచనాల్లో నోవాహు దేవుని కృప పొందినట్టు మనం చూడవచ్చు. సో దీనికి ఏమని పేరు పెట్టవచ్చు అంటే, కృప పొందిన నోవాహు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు కాలంలో జీవించి ఉన్న అంతమందిలో నోవాహు దేవుని యొక్క కృపను పొందినవాడుగా ఉన్నాడు. దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్నాడు. కృప అంటే అసలు ఇంగ్లీష్లో ఏం రాశాడంటే ఫేవర్. ఎందుకో దేవుడు ఆయనను ఎంచుకున్నాడు. అయితే మన జీవితంలో కూడా మనం రక్షణ పొందింది ఏ విధంగా? మనకు కలిగిన రక్షణ ఏ విధంగా? ఎలాగా? మనకు కలిగిన రక్షణ ఏ విధంగా? వచ్చేవారు నాకు ఈ వాక్యం అప్పచెప్పండి మీరు అందరూ. ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక, నేను మర్చిపోయినా గుర్తు చేసి మరి అప్పచెప్పండి. ఎఫ్ఎస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఒక్కటే లైను, పెద్ద కష్టం కూడా కాదు. ఏంటదంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చెప్పండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చదువు లేని వాళ్ళందరూ ఎడదాకా చెప్పండి. చదువుకున్న వాళ్ళు కొరవ కూడా చెప్పండి. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ ఒక వ్యక్తికి ఎలా కలుగుతుంది? దేవుని కృపచేతనే. మనల్ని రక్షించేది దేవుని యొక్క కృప, మన యొక్క
విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ కలుగుతుంది. సో నోవాహును రక్షించింది కూడా దేవుని యొక్క కృప. తర్వాత నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు. లేకపోతే దేవుని కృపను బట్టి ఆయన మనలో విశ్వాసాన్ని కలిగిస్తాడు. పోయిన ఆదివారం ఇప్పుడు మాట్లాడుకున్నాం దీని గురించి. మనలో విశ్వాసాన్ని పుట్టించేది కూడా దేవుడే. విశ్వాసములకు కర్త దేవుడే. దేవుడు తన వాక్యం ద్వారా మనలో విశ్వాసాన్ని కలిగిస్తాడు. దేవుడు తన కృప ద్వారా మనలో విశ్వాసాన్ని కలిగిస్తాడు. సో విశ్వాసం ద్వారా కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము. నోవాహు జీవితంలో నోవాహు దేవుని పట్ల ఉంచినటువంటి విశ్వాసము నోవాహుకు నీతిగా ఎంచబడింది అని చెప్పొచ్చు. అబ్రహాము దేవుని యందు ఉంచిన విశ్వాసము ఆయనకు అది నీతిగా ఎంచబడింది. మన విషయంలో కూడా అంతే. మనం దేవుని యందు ఉంచే విశ్వాసము మన విషయంలో నీతిగా ఎంచబడుతుంది. మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతాం? దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టే. మన క్రియలు మనలను రక్షించేవి కాదు. మన యొక్క రక్షణ అనేది మన క్రియల మీద ఆధారపడినది కాదు. దేవుని యొక్క కృప మీద, దేవుని యందు మనం ఉంచిన విశ్వాసం మీద ఆధారపడినదిగా ఉన్నది. సో మనము దేవుని యొక్క కృప చేత మాత్రమే రక్షింపబడ్డామనేది జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అదేంటంటే, కృప పొందిన నోవాహు ఈ లక్షణాలు కలిగి జీవించాడు. కృప పొందిన నోవాహు ఈ లక్షణాలు కలిగి జీవించాడు. ఇప్పుడు దేవుని కృప మనకు ప్రత్యక్షమై మనలో కూడా ఈ లక్షణాలను కోరుకుంటూ ఉంది. ఒక వాక్య భాగాన్ని చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని కృప మనకు బోధిస్తుందేంటి? నీతిగా ఉండండి, భక్తిగా ఉండండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండండి, భక్తిహీనతను విసర్జించండి, దురాశలను విసర్జించండి. ఇది దేవుని కృప మనకు బోధిస్తున్న విషయం. సో దేవుని కృప పొందిన మనమందరము, దేవుని కృప చేత రక్షింపబడిన మనమందరము, అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడంటే సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారంగా ఉండటం కొరకు దేవుడు మనల్ని రక్షించాడు. ఇక్కడే ఉంటుంది 14వ వచనంలో అనుకుంటాను చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలనుగా తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎందుకు యేసయ్య మన కొరకు చనిపోయాడు? ఎందుకు దేవుని కృప మనకు ప్రత్యక్షమైంది అంటే మనము సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలంగా ఉండాలి, సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. ఇంకా ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే మనము మంచి క్రియలు జరిగించుట కొరకే దేవుడు మనలను రక్షించాడు. బాగా అర్థం చేసుకోండి. మన మంచి క్రియలు మనల్ని రక్షించవు. ఎప్పుడు? యేసయ్యతో సంబంధం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచకుండా మన పాపపు జీవితంలో మనం కొనసాగుతూ చేసే ఏ మంచి క్రియ కూడా దేవుని ఎదుట మనలను నీతిమంతులుగా నిర్దోషులుగా నిలబెట్టలేదు. అయితే రక్షింపబడిన ప్రతి ఒక్కరూ, కృపచేత రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ వారు రక్షింపబడిన నాటి నుండి సత్క్రియలు చేసేవారుగా ఉండాలి, మంచి క్రియలలో పాలుపంపులు పొందేటువంటి వారుగా ఉండాలి. సో నీతిగల జీవితాన్ని మనం జీవించాలని దేవుని వాక్యం మనలను ప్రేరేపిస్తున్నది. ఇక్కడ మనం గమనిస్తే కృప పొందిన నోవాహులో ఈ లక్షణాలు ఉన్నాయి. ఏమున్నాయి? నీతిపరుడుగా ఉన్నాడు, ఆయన నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. 3 లక్షణాలు. ఒకటి, నీతిమంతుడిగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. మనం కూడా నీతిపరులంగా దేవుడు మనకు అనుగ్రహించిన నీతి,
మన క్రియల ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ దేవుని యందు ఉంచిన విశ్వాసం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన విధేయత ద్వారా సంపాదించిన నీతిని మనకి ఇచ్చాడు కనుక ఆ నీతిని మనం ధరించుకొని దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబడుతున్నాం. ఆ నీతిని మనం మన జీవితంలో కొనసాగించుకుంటూ ఉండాలి. నీతితో బ్రతకాలి అని ఇప్పుడే తీతు పత్రికలో చూసాం. ఆ నీతి కలిగి బ్రతికే వారంగా ఉండాలి. నెక్స్ట్ మాట చూస్తే నిందారహితులుగా ఉండాలి. నిందారహితులంటే ఇంగ్లీష్లో అయితే బ్లేమ్లెస్ అని ఉంటుంది అనమాట. బ్లేమ్లెస్ అంటే ఏంటంటే పాపం లేకపోవటం కాదు. బ్లేమ్లెస్ ఈజ్ నాట్ సిన్లెస్. ఇప్పుడు ఒక జంతువుని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో అర్పించాలంటే ఇట్ షుడ్ బి బ్లేమ్లెస్, అంటే దాంట్లో ఎలాంటి లోపము ఉండకూడదు. ఇప్పుడు నిందారహితంగా ఉండటం అంటే, లేకపోతే నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు అంటే పాపం లేనివాడుగా ఉన్నాడని కాదు. భూలోకంలో జీవించిన వాళ్ళల్లో పాపము లేని మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే. ఇక అందరూ చిన్నగానో పెద్దగానో పాపంలో ఉన్నటువంటి వారే. ఈ శరీరంతో మనం ఉన్నంతకాలం పాపంతో పోరాటం అనేది తప్పదు. క్రియలలో తప్పిపోవడానికి అవకాశం ఉంది, ఆలోచనలో తప్పిపోవడానికి అవకాశం ఉంది, మాటల్లో తప్పిపోవడానికి అవకాశం ఉంది, ఊహల్లో తప్పిపోవడానికి అవకాశం ఉంది, తలంపుల్లో తప్పిపోవడానికి అవకాశం ఉంది. ఏదో ఒక రకంగా చేయాల్సినవి చేయకపోవటం మూలంగా పాపులంగా చేయబడటమో, చేయకూడనివి చేయటం ద్వారా పాపులు అవ్వటమో, ఏదో ఒక రకంగా దేవుని ఎదుట మనము కొన్ని సందర్భాల్లో ఏదో ఒక కోణంలో పాపం కలిగిన వారంగా ఉండే అవకాశం ఉంది. అయితే పాపము లేని వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. మరి నిందారహితుడు అంటే అర్థం ఏంటి? పరపక్షమందుండు వారు మన మీద నెపాలు మోపటానికి, నేరాలు మోపటానికి అవకాశం లేనటువంటి జీవితమే నిందారహితమైన జీవితం. ఆ వ్యక్తి మీద నింద మోపటానికి కూడా అవకాశం లేనటువంటి జీవితం. అలాంటి జీవితాన్ని నోవాహు కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి జీవితం కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించేటువంటి వారంగా ఉండాలి. అంతేకాకుండా దేవునితో నడవటం. చూడండి, హానోకు నుండి ఇది వస్తూ ఉంది చైన్. హానోకు మొదటగా దేవునితో నడిచాడు. ఇంకా చెప్పాలంటే షేతు మొదలు పెట్టాడు. షేతు దగ్గర నుండి ఎనోష్ దగ్గర నుండి ఈ లైన్ అంతా అలాగే ఉంది. హానోకు ఇంకా దగ్గరగా దేవునితో నడిచాడు. హానోకు నుండి మెతుషుల నుండి లెమెకు నుండి ఇప్పుడు నోవాహు. సో ఈ కుటుంబాలన్నీ కూడా వరుసగా దేవునితో నడిచే అనుభవంలో ఉన్నాయి. అంటే ఇది ఎలా సాధ్యపడింది? ఎంతో నమ్మకంగా ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి తండ్రులందరూ వాళ్ళ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించారు కాబట్టి అది సాధ్యపడింది. దేవునితో నడిచేటువంటి విధానాన్ని తెలియపరిచారు కాబట్టే అది సాధ్యపడింది. ఆ ప్రజలు దేవుని వైపు తిరిగే విధంగా తల్లిదండ్రులు ప్రయాసపడ్డారని ఖచ్చితంగా మనము చెప్పవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను భక్తిలో పెంచిన విధానాన్ని బట్టి నోవాహు కూడా దేవునితో నడిచేవాడుగా ఉన్నాడు. 10వ వచనం, షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవాహు కనెను. కొంతమంది అంటారు ట్రిప్లెట్స్ లాగా వీళ్ళు పుట్టారని కొంతమంది అంటారు. ట్రిప్లెట్స్ అంటే కవల పిల్లలు కాదు, 3 ఒకేసారి పుట్టారంటారు. కానీ అది కాదు సంగతి. వీళ్ళు 3లో కూడా ఇక్కడ వాళ్ళు పుట్టిన క్రమంలో కూడా ఇక్కడ వీళ్ళ పేర్లు రాయలేదు. మనం అనుకుంటాం షేము పెద్దవాడు అనుకుంటాం, హాము 2వ అనుకుంటాం, యాపేతు 3వ అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటంటే వీళ్ళలో పెద్దవాడు యాపేతు, 2వ షేము, 3వ హాము. ఓకే, యాపేతు అనే వ్యక్తి పెద్దవాడు. 10వ అధ్యాయంలో మీకు దానికి ఆన్సర్ ఉంటుంది, చూసుకోండి తర్వాత. యాపెత్ అనే వ్యక్తి పెద్దవాడు, షేమ్ అనే వ్యక్తి 2వ, హాము అనేటువంటి వ్యక్తి 3వ. సో ఈ భాగవంతట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుని కృప పొందిన వారమై విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నిందారహితులంగా దేవునితో మనము నడుస్తూ మన కుటుంబాలను నడిపించుకుంటూ ఆయన రాకడ కొరకై సిద్ధపడే వారంగా ఉండాలి. మరలా చెప్పాలంటే, దేవుని కృప పొందిన వారమై విశ్వాసంతో నీతిమంతులుగా తీర్చబడి నిందారహితంగా దేవునితో నడుస్తూ మన కుటుంబాలను నడిపించుకుంటూ యేసయ్య రాకడ కోసం సిద్ధపడే వారంగా ఉండాలి. ఇది ఈ సెక్షన్ మనకు నేర్పే విషయం. నెక్స్ట్ 4వది, 6వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. దీనికి ఒక పేరు మనం ఏం పెట్టచ్చు అంటే పతనం ప్రళయం.
12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. 13, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క వచనాల్లో ఇంతకుముందు ప్రజలు దేవునికి విరోధంగా ఎలా తొలగిపోయారో, అంటే 7వ వచనం వరకు అదే ఉంది. వాళ్ళు ఏ విధంగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాలు ఉన్నాయి. దానికి కొనసాగింపు ఈ యొక్క 12వ వచనం, 12, 13 వచనాలు. ఇక్కడ రాయబడిన మాటల ప్రకారం చూస్తే చెడిపోయిన వారుగా ఉన్నారు, మార్గాలను వారు చెరిపేసుకున్న వారుగా ఉన్నారు, తర్వాత భూమిని బలాత్కారంతో నింపిన వారుగా ఉన్నారు. బలాత్కారం అంటే అర్థం ఏంటి? కోపంతో, హింసతోటి నింపారు. వారి యొక్క ప్రవర్తన ద్వారా వారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా వీటితోటి నింపబడే విధంగా మారిపోయింది. అందుకే ఈఆర్వీలో ఈజీ టు రీడ్ వెర్షన్లో ఈ వచనాన్ని ఇలా రాశారు. కనుక నోవాహుతో దేవుడు ఇలా చెప్పాడు, మనుషులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేశారు, కనుక జీవిస్తున్న వాటన్నిటిని నేను నాశనం చేస్తాను, ఈ భూమి మీద నుండి వారిని తీసివేస్తాను. ఇంకా చెప్పాలంటే ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే దేవునితో సంబంధం లేని జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రజలుగా మారిపోయారు. సాక్షాత్తు ఈ మాట యేసయ్య చెప్పాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు చూస్తే, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. 6వ అధ్యాయం ఎందుకు ఇంత కీలకం అంటే నోవాహు యొక్క జలప్రలయానికి రానయ్యున్న యేసుక్రీస్తు వారి రాకడకు సంబంధం ఉంది. ఏం జరిగిద్ది? 17వ అధ్యాయం 27వ వచనం, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసినాం. ఇవేమన్నా తప్పులా? తినటం, తాగటం, పెళ్లి చేసుకోవటం, పెళ్ళికి ఇవ్వటం ఏమన్నా తప్పులా? ఇవి తప్పులు కాదు, సర్వసాధారణమే. కానీ వీటి మధ్య తప్పు ఏంటంటే దేవుని మాటను పట్టించుకోకపోవడం. నోవాహు సజీవ సాక్ష్యంగా వాళ్ళ ఎదుట దగ్గర 100 నుండి 120 సంవత్సరాల పాటు దేవుని విషయాలు చెప్తానే ఉన్నాడు. హానోకు చెప్తున్నాడు, పోయిన వారం విన్నాం కదా, హానోకు చెప్పాడు. మెతుషెలా కూడా మరి మెతుషెలా చెప్పినట్టుగా లేదు, కానీ వాళ్ళ నాన్నగారి దారిలో ఆయన కూడా చెప్పి ఉండొచ్చు. నోవాహు ప్రత్యేకంగా ఓడను నిర్మిస్తూ ఆయన చెప్పాడు. ఇక అందరికి ఎలాగుందంటే కలుసుకున్న ప్రతిసారి ఇక ఒకటే పనిగా పెళ్లి చేసుకోవటం, పెళ్ళికి ఇవ్వడం, ఈ కార్యక్రమాల్లో మునిగి తేలేరు. కాబట్టి అందరూ ఒక పార్టీలో ఎప్పుడు కలుసుకున్నా ఈ 2-3 టాపిక్ల గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఏందది? కనబడకపోయిన హానోక్ గురించి తెలుసా మీకు? ఎగతాళి. ఎటుపోయాడో తెలియదురా అసలు అని మాట్లాడుకోవడం. లేకపోతే ఆ ముసలోడు మెతుషెలా ఎప్పుడు చేస్తాడరా, ఇంతకాలం బతికాడు, బతికి అదొక ఎగతాళి. లేకపోతే నోవాహు గురించి ఏదో కడుతున్నాడు, నేల మీద ఎవడురా ఓడగట్టేది, అంత పెద్ద ఓడ కడుతున్నాడు అని ఎగతాళి మాటలన్నీ మాట్లాడుకుంటూ దేవునికి వారి జీవితంలో సమయాన్ని ఇవ్వకుండా, దేవుణ్ణి వారి యొక్క హృదయాల్లోకి చేర్చుకోకుండా కాలాన్ని గడుపుతూ ఈ యొక్క ప్రజలు కొనసాగారు. అంటే దేవుని మాటలు వాళ్ళకి ఎంత చక్కగా ఒకవైపు నుంచి వినిపించబడుతున్నా కఠినమైన హృదయాలు కలిగిన వారై దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వీరు జీవించిన వారుగా ఉన్నారు. అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యాలు వింటుండగా మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ యొక్క జీవితాలను, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వారి జీవితాలను బలాత్కారంతో నింపేశారు. మరి మనం మన జీవితాలను వేటితో నింపుకుంటున్నాం? ఏదో ఒక దాంతో నింపుకోవాలి. మరి వేటితో మన యొక్క జీవితాలను నింపుకుంటున్నాం? వేటితో మన యొక్క తోటి వారి యొక్క జీవితాలను నింపుతున్నాం? ఈ లోకాన్ని దేనితో నింపుతున్నాం? పతనం ఎందుకు వచ్చింది? జలప్రళయం ఎందుకు వచ్చింది? ఇందుకే ఈ పతనమైన స్థితిలోనికి ఈ యొక్క కుటుంబం, ఈ యొక్క ప్రజలు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ విధమైనటువంటి రీతిలో దేవుడు వారిని నాశనం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మనం ఈ యొక్క భాగంలో పతనమైన స్థితిలో మనం మిగిలిపోక,
ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి మనం అందరము పతనమైపోయాం, పాపంలోనికి పాపం చేసేటువంటి స్వభావం కలిగిన వారుగా మారిపోయాం. అయితే అదే విధమైన స్వభావంలో మిగిలిపోయి ప్రభువుకు మనం స్థానాన్ని ఇవ్వక ఈ లోక సంబంధమైనటువంటి జీవిత విధానాలకే మనల్ని మనం పరిమితం చేసుకుని రాబోయేటువంటి ప్రళయాన్ని తప్పించుకోవటానికి జాగ్రత్త పడకుండా మనం ఉండకూడదు. పతనమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుకు మన జీవితాల్లో స్థానాన్ని కల్పించాలి. చేసే ప్రతి పని ఈ లోక సంబంధమైందిగా, ఈ లోకానికే పరిమితమైందిగా కాకుండా పర సంబంధమైన ఉద్దేశాలు కలిగిన వారమై చేసేవారంగా ఉండాలి. రాబోతున్న యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకై మనము సిద్ధపాటు కలిగిన వారమై ఉంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మన చుట్టూ ఆ వాతావరణాన్ని నింపే వారంగా ఉండాలి. మనల్ని మనం వాటితో నింపుకోవాలి. మన చుట్టూ ఆ విధమైనటువంటి వాతావరణాన్ని నింపే వారంగా ఉండటానికి మనము ప్రయత్నము చేయాలి. ఇక ఆఖరి భాగానికి వచ్చాం. వాగ్దానము, విధేయత. 6వ అధ్యాయం 14 నుండి 22 వచనాలు. ఇందాక 12, 13 వచనాలే, దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. 6వ అధ్యాయం 14 నుండి 22 వచనాలు. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. గమనిస్తున్నారా? దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, దేనితో ఓడ చేయాలో చెప్తున్నాడు. దేనితోటి? చితిసారకపు మానుతూ. అంటే ఇది ఎక్కువ కాలం ఉంటుందంట, నేలల్లో నానినా కానీ చీకిపోకుండా ఎక్కువ కాలం ఉంటుందంట. ఇంకా చెప్పాలంటే వీటితోటి సమాధులు పెట్టులు చేసేవాళ్ళు. తర్వాత కొన్ని మందిరాలకి తలుపులు కూడా చేశారు తర్వాత కాలంలో. ఈజిప్ట్లో మమ్మీలని ఉంటాయి అన్నమాట, ఆ శవపేటికలు తయారు చేసే వాటికి వీటిని ఉపయోగించేవారని కొన్ని ఆధారాలు ఉన్నాయి. రైట్. తర్వాత నీళ్లు రాకుండా అరల పెట్టి చేయాలి. తర్వాత నీళ్లు రాకుండా వెలుపటును లోపటును కీలు పూయాలి. 15 నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మోరల పొడుగు. అంటే ఎంత పొడుగు? మనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. 300 మోరల పొడుగు అంటే ఎంత పొడుగు? 300. ఒక మోర అడుగున్నర. ఒక మోర వచ్చేసి 18 అంగుళాలు ఉంటుంది. అంటే అడుగున్నర తీసుకోవాలి. అలాంటప్పుడు 300 మోరలు అంటే 450 అడుగుల పొడవు. మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. 450 అడుగుల పొడవు నోవాహు ఓడ. తర్వాత ఏం చెప్పాడు? 50 మోరల వెడల్పు. అంటే ఇప్పుడు వెడల్పు ఎంత వస్తుంది? 75 అడుగుల వెడల్పు. ఓకే, 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు. ఎత్తు ఎంత? 30 మోరల ఎత్తు. అంటే 45 అడుగుల ఎత్తు. 45 అడుగుల ఎత్తు గలదై ఉండవలెను. 16 ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మోరెడు కిందకి దాన్ని ముగించవాలి. ఇది వెంటిలేషన్ కోసం అనమాట, గాలి రావడానికి, వెలుతురు రావడానికి. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలను. 3 అంతస్తులుగా దాన్ని కట్టాలి. 17 ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. 18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించాలి. ఈ ఓడను గురించి ఒక ఆయన కొలతలేసి ఈ మాటలు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే 500 రైలు బోగీలు 500 రైలు బోగీలు ఎంతైతే సామాన్ తీసుకెళ్తుందో, ఎన్ని జంతువులను అయితే తీసుకెళ్ళగలుగుతుందో అంత విశాలము నోవాహు ఓడ అన్నాడు. 500 రైలు బోగీలు. తర్వాత ఇంకొకటి 1,20,000 జంతువులు ఇందులో పట్టగలవంట. 1,20,000 జంతువులు ఈ ఓడలో పట్టగలవు అని ఆయన లెక్కలేశాడు. అయితే ఈ ఓడ ఎలా చేయాలో, కొలతలేంటో అన్ని నోవాహు దేవుడు చెప్పిన తర్వాత నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. 18వ వచనంలో ఉంది, నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఏంటా నిబంధన? నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. నోవాహు ఓడను సిద్ధపరచడానికి ఈ నిబంధన ఒక ప్రోత్సాహం. ఓడగట్టినాక నేను ఓడలోకి పోతానా పోనా అన్న డౌట్ అవసరం లేదు. ఎందుకని?
నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నువ్వు ఓడలోనికి వస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో చేసిన నిబంధనను బట్టి మన రక్షణ యేసయ్య చేతిలో భద్రంగా ఉంది. అన్లెస్ అంటిల్ మనం యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోతే తప్ప. యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తూ ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం కొనసాగుతున్నప్పుడు మన సెక్యూరిటీ దేవుని చేతిలో ఉంది. మనల్ని ఆయన భద్రంగా కాపాడుతాడు. మన పూచీకత్తు ఆయనదే, మనకు గ్యారంటీ ఆయనే. అందుకే యోధా పత్రికను ముగిస్తూ ఈ మాటలు ఉంటాయి. ఏ మాటలు ఉంటాయి అంటే ఒకసారి చూద్దాం. 25వ వచనం, యోధా పత్రికలో 24, 25 వచనాలు చూస్తే, తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఇది చివరిలో కొన్నిసార్లు ఆశీర్వాదంగా కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తొట్టిల్లకుండా మనలను కాపాడుతూ దేవుని మహిమ ఎదుట నిర్దోషులనుగా మనలను దేవుడు నిలబెడతాడు. అందులో మనము చేయాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించడమే. మనం అలా చేయగలిగితే చాలు, దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో చేసేవాడుగా ఉంటాడు. సో కాబట్టి నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనని బట్టి నోవాహు మరియు ఆయన యొక్క కుటుంబం ఓడలో ప్రవేశిస్తామన్నటువంటి నిశ్చయితను కలిగి ముందుకు కొనసాగిన వారుగా ఉన్నారు. 19, మరియు నీతో కూడా వాటిని బ్రతికించుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను, వాటిలో మగదయు ఆడదయు ఉండవలను. ఆకాశ పక్షుల్ని, భూజంతువులని, నేల మీద పాకే వాటిని దేవుడు నాశనం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి వాటిలో ఉన్నటువంటి శాంపిల్స్ కొన్ని ఉంచడం కోసం, మరలా ఆయన సృష్టి చేయాల్సిన అవసరం లేకుండా వాటికి సంబంధించిన శాంపిల్స్ కొన్ని ఉంచుకోవడం కోసము వాటిని ఓడలోకి తీసుకురమ్మని దేవుడు చెప్తున్నాడు. అంటే నోవాహు ఓడలో ఒక రకంగా చెప్పాలంటే ఆ ఓడకున్నటువంటి పరిమితిని బట్టి 20వ వచనం చూద్దాం. నీవు వాటిని బ్రతికించుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. ఈ మాట గమనించాలి, అవి వచ్చును. నోవాహు వెళ్ళి వెతికి తెచ్చుకోవటం కాదు, దేవుడు ఏలవేసి వాటిని పిలుస్తాడు. అన్నీ కూడా జతల జతలుగా నోవాహు దగ్గరికి రావటం. అన్నీ పాములు వచ్చి ఉంటాయి, తేళ్ళు వచ్చి ఉంటాయి, ఇక నీళ్ళల్లో ఉంటే చనిపోయేవన్నీ ఏనుగులు వచ్చి ఉంటాయి, పులులు వచ్చి ఉంటాయి, అన్ని రకాల జంతువులు, డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనం పెంచుకునేటువంటి జంతువులు, క్రూర జంతువులు, అన్ని రకాల జంతువులు నోవాహు దగ్గరకు వచ్చి ఉంటాయి. అయితే ఓడ యొక్క పరిమితిని బట్టి, ఇది నేను ఇందాక చెప్పాలనుకుంది, ఓడ యొక్క పరిమితిని బట్టి ఏవైతే లోపల సరిపోతాయో వాటిని జాగ్రత్తగా ఎంచుకొని వాటిల్లో చిన్న వాటిని లోపల పెట్టుకొని ఉంటాడు. పెద్దవి తీసుకుంటే ఓడకు ఎక్కువ ఖాళీ తీసుకుంటుంది కాబట్టి వాటిలో యంగ్గా ఉన్నాయి చిన్న వాటిని అవే రేపు పెరిగి పెద్దవి అవుతాయి కాబట్టి అలాంటి వాటిని ఓడలోనికి నోవాహు తీసుకుని ఉంటాడు. అంతేకాదు నోవాహుకు దేవుడు ఇంకో టాస్క్ ఏం పెట్టాడంటే 21, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. అవేవేమి తింటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు దగ్గర పెట్టుకో, నువ్వు తినే కూడా దగ్గర పెట్టుకో, నీకు వాటికి లోపల అవి ఫుడ్. 22, నోవాహు అట్లు చేసెను, దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. జాగ్రత్తగా గమనించండి, దేవుడే జంతువులను నోవాహు యొద్దకు రాజేశాడు. నోవాహు కూడా ఎంతో ప్రయాసపడి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఓడను కట్టాడు. 100 సంవత్సరాలు పట్టి ఉంటుంది ఈ ఓడ కట్టడానికి అనేది ఒక అంచనా. తన పిల్లలు చాలా చిన్నవాళ్ళు, నోవాహు ఈ ఓడను కట్టే సమయంలో చాలా చిన్నవాళ్ళు. అయితే అంటే ఆ రోజుల పరిస్థితిని బట్టి, ఇప్పుడు చిన్నవాళ్ళు అంటే వేరుగా ఉంటుంది కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు 100 సంవత్సరాల లోపే ఆ పిల్లలకే, షేము, హాము, యాపెతు అనేటువంటి వారికి. సో వాళ్ళ యొక్క ఆ సహాయంతో ఆ ఓడను
నిర్మించినటువంటి వాడుగా నోవాహు ఉన్నాడు. ఆహార పదార్థాలు కూడా వారికి సిద్ధపరిచాడు. అయితే ఒక మాట గమనించండి, ముగింపులో ఎంత జరుగుతున్నా ఎంత జరుగుతున్నా కష్టపడి ఇన్ని సంవత్సరాల పాటు నోవాహు పక్క ఓడగట్టడం, ఆ కుటుంబం అంతా దానికోసం ప్రయాసపడటం, ఓడగట్టడం పూర్తయిన తర్వాత జంతువులన్నీ ఆయన దగ్గరికి రావటం, వాటిని నోవాహు ఓడలోకి ఎక్కించటం, వాటికి సంబంధించిన ఆహార పదార్థాలు సమకూర్చి పెట్టడం, ఇంత జరుగుతున్నా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి చేంగుట్టినట్టు కూడా లేదు. వారి హృదయాలు ఏమాత్రము మార్చబడలేదు. ఓడలోనికి రావాలని కానీ, నోవాహు చెప్పేటువంటి సువార్తను అంగీకరించాలని కానీ, ప్రవర్తన మార్చుకోవాలని కానీ ఏమాత్రము వారు భావించలేదు. ఇదొక విషయం గమనించాలి. దీన్ని బట్టే తర్వాత కాలంలో యెషయా ద్వారా దేవుడు ఏమంటాడు తెలుసా? ఎద్దు తన కామందు నిరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొను, నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలు యోచించరు. దేవుని పిలుపు విని ఎద్దులు వచ్చినాయి, గాడిదలు వచ్చినాయి, పులులు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి, కుక్కలు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. దేవుని పిలుపు మాత్రం ఈ ప్రజలు వినలేదు. అప్పటికిప్పటికి రోజులు ఏం పెద్దగా మారలేదు. అవునా కదా? నోవాహు కాలాన్ని చూస్తే, ఈ అధ్యాయం చదువుతూ ఉంటే, వింటూ ఉంటే అప్పటికిప్పటికి రోజులు పెద్దగా ఏం మారలేదు. యేసయ్య చెప్పాడు, ఆయన రాకడలోనంట నోవాహు దినములలో జరిగినట్టు జరుగును. దేవుని గూర్చిన ఆలోచన లేకుండా ప్రజలు వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్నే జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. మనం నేర్చుకున్న పాఠాలు ఒకసారి గుర్తు చేసుకుంటే, మొదటి పాఠం ఏంటి? రాజీ పడొద్దు. భక్తి జీవితంలో రాజీ పడొద్దు. ఈ భక్తిని మనం కొనసాగించుకుందాం. ఎవరెవరెట్టున్నా, ఎవరెవరి సంగతి ఏమైనా, నేను మాత్రం నా యొక్క భక్తి గల జీవితంలో క్రమంగా కొనసాగుతానని నిర్ణయం కావాలి. 2, దేవుణ్ణి సంతోషపరుద్దాం. ఆయన బాధపడే విధంగా, కన్నీరు గార్చే విధంగా మన జీవితాలు చూసి, మన అంతరంగంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. గుర్తుంచుకోండి ఈ విషయం. మన అంతరంగంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. మనం చేసే ప్రతి కార్యాన్ని బట్టి ఆయన లోపల ఏడుస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు మరి మనం పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నామో, మనం చేసే చెడ్డ క్రియలన్నింటిలో ఆయనకు కూడా పాలిభాగం ఇస్తున్నామో ఆలోచన చేసుకొని, క్షమాపణ కోరుకొని దేవుని సంతోషపరిచే జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుని కృప పొందిన జీవితాన్ని జీవిద్దాం. దేవుని కృప పొందిన నోవాహు ఎలాంటి లక్షణాలు కలిగి కొనసాగాడో అలాంటి లక్షణాలు కలిగి నీతితోనూ నిందారహితంగానూ దేవునితో నడిచే జీవితాన్ని జీవిస్తూ మన కుటుంబాలను ఆ రీతికి సిద్ధపరచుకుంటూ కొనసాగుదాం. 4, మంచితో భూమిని నింపుదాం. మంచి విషయాలతో భూమిని మనం నింపుదాం, చెడ్డ విషయాలతో కాదు. వాళ్ళు చెడ్డ విషయాలతో, బలాత్కారంతో భూమిని నింపి జలప్రళయం భూమి మీదకి రావడానికి కారణమయ్యారు. మనం మంచితో భూమిని నింపుదాం, మంచితో మనల్ని నింపుకుందాం, మన చుట్టుపక్కల వారిని నింపే ప్రయత్నం చేద్దాం. ఆఖరిగా దేవుని వాగ్దానం ఉంది. యేసయ్య మరలా ఈ లోకానికి వస్తానని చెప్పి వెళ్ళాడు. తన రక్తము ద్వారా మనతో వాగ్దానం చేశాడు కనుక యేసయ్యకు విధేయులమై దేవుని రాకడ కొరకై సిద్ధపడేటువంటి వారంగా ఉందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క అధ్యాయం ద్వారా, ఆదికాండం 6వ అధ్యాయం ద్వారా మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన నీ మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడున్నటువంటి ఆ ప్రజలు నిన్ను ఎంతగా బాధించారో, వారి ప్రవర్తన నీకెంత వేదనకరంగా ఉందో కళ్ళ కట్టినట్టుగా మా ఎదుటికి తీసుకొచ్చారు. ఆ తరంలో నోవాహు ఒక్కడే నీపై ఆశ కలిగిన వాడుగా, నీకు విధేయుడిగా ఉన్నాడు. మొండి ప్రవర్తన కలిగిన వారై, కఠిన హృదయాలు కలిగిన వారై, లోకంలో మునిగిపోయిన వారుగా ఆ రోజున్న ప్రజలు ఉన్నారు. కానీ నీ వైపు ఏమాత్రం చూడలేదు. కొంతమంది రాజీ పడిపోయారు, కొంతమంది నీకు బాధ కలిగించేవారుగా మారిపోయారు, కొంతమంది బలాత్కారంతో భూమిని నింపేవారుగా మారిపోయారు. నోవాహు మాత్రమే నీ కృప పొందాడు,
నోవహు మాత్రమే నీకు విధేయుడిగా జీవించాడు, నీ వాగ్దానాన్ని పొందాడు, నీ నిబంధనలో భాగమయ్యాడు. దేవా, మీరు చెప్పి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తానుండగా మాకు తెలియజేసినట్టుగానే రోజులేం పెద్దగా మారలేదు. నోవహు దినాల్లో ఉన్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రజలు లోక సంబంధమైన వాటిలో మునిగిపోయిన వారుగా ఉన్నారు. సత్యమేంటో అసత్యమేంటో తెలియక మనస్సుకు నచ్చిన దాన్ని ఎంచుకుని ఈ లోక సంబంధమైన వాటిలో మునిగి తేలుతూ ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. ఈ ప్రవర్తన దేవుని పిల్లలంగా పిలువబడుతున్నటువంటి మాకు ఏమాత్రం సరైంది కాదు. దానిలో మాకేమాత్రం పాలు పంపులు ఉండకూడదు. దానిలో వాటితో రాజీ పడే జీవితం మాకు ఉండకూడదు. ప్రభువా, ప్రత్యేకంగా మేము జీవించడానికి, మా ప్రత్యేకతను కాపాడుకోవటానికి సహాయం చేయండి. అందుకు భిన్నమైనటువంటి విధానాలన్నీ మాలో నుంచి తీసివేయండి. నీకు ఇష్టంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. నిన్ను సంతోషపరిచే జీవితాలు మాకు దయచేయండి. దేవా, నీ తీర్పుకు గురయ్యి ప్రభువా, నీ క్రమశిక్షణలో పాలు పంపులు పొందే జీవితాలు కాదు, కానీ నీకు ఇష్టమైన జీవితాలు ప్రభువా, నీవిచ్చే బహుమానాలు పొందే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారయ్యా, నీ బిడ్డలుగా చేసుకున్నారు ప్రభువా, నీతిమంతులుగా తీర్చారు ప్రభువా. మేము నీతితోనూ నిందారహితంగాను నీతో సంబంధం కలిగి మేము నడుస్తూ మా కుటుంబాలను నడిపించుకుంటూ మా చుట్టూ ఉన్నటువంటి వారిని మంచితో మమ్మల్ని మేము నింపుకుంటూ, మంచితో మా చుట్టూ ఉన్న వారిని నింపుతూ, ఈ లోకాన్ని నింపుతూ నీ కొరకు అనేక మందిని సంపాదించే భాగ్యం దయచేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మాతో నిబంధన చేశావు, మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావు. మా కొరకు మరలా తిరిగి వస్తానని నీ కుమారుడు వాగ్దానం చేసి వెళ్ళాడు. ఆ వాగ్దానం కొరకు కనిపెడుతున్న మేమందరము ఈ లోకంలో విధేయులమై నడుచుకుంటూ ప్రభువా, నీ వాక్యానికి విధేయులమై నడుచుకుంటూ మీరు మాకు ఏ పని అప్పగించి వెళ్ళారో ఆ పని చేసేటువంటి వారంగా మాకు ఇచ్చిన ఈ యొక్క శేష జీవితం అంతట్లో ఆ విధంగా కొనసాగే వారంగా ఉండటానికి సహాయం చేయండి. ఎంత కష్టమైన నోవాహు విధేయత చూపించాడో అలాంటి విధేయత మేము మా జీవితాల్లో కనబరుచున్నట్లు మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి యొక్క జీవితము నీ కొరకు సంపాదించబడినట్లు సహాయం చేయండి. వారి పాపము నుండి విడిపించబడినట్లు సహాయం చేయండి. నిత్య రాజ్యంలో చోటు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. భక్తిలో ఊగిసలాడుతున్న వారుగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవా, నిన్ను సంతోషపరచలేని జీవితాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. నీ కొరకు ప్రభువా జీవించే జీవితాలు కలిగి ఉండుటకు మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యాన్ని ప్రేమించి నీ వాక్యానికి బద్దులమై నీ వాక్యానికి విధేయులమై జీవిస్తూ నిన్ను సంతోషపరుస్తూ నీవు కోరిన రీతిగా జీవిస్తూ ప్రభువా నీ రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్థులమయ్యే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంత జరుగుతున్న ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు చీమగుట్టినట్టు కూడా లేకుండా జల ప్రళయంలో మునిగిపోవటానికే ఎలా సిద్ధపడ్డారో అలాంటి వారు ఇప్పుడు కూడా మా చుట్టూ ఉన్నారు ప్రభువా. అట్టివారు నశించిపోవాలని మేమేమాత్రం కోరుకోవటం లేదు. వారి రక్షణ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. అట్టి వారిలో మార్పు దయచేయండి, మెలకువ దయచేయండి. వారు నీ వైపు తిరుగునట్లు నీ కార్యం జరిగించమని మా ఈ ఆత్మీయ ప్రయాణంలో మేము నేర్చుకుంటూ వెళ్తున్న ఆత్మీయ సత్యాల్లో మీరు ఇంకనూ మాకు తోడై ఉండి ప్రతి అధ్యాయం మేము క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లు ప్రతిసారి మాతో మీరు మాట్లాడి ఇంకనూ ముందుకు నడిపించమని ఈ దినము ఈ రీతిగా నీ వాక్యం ద్వారా మాకు మా వినికిడిలోనికి తీసుకొచ్చిన ప్రతి మాటలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.